విద్యార్థులకు చేరువవుతూ విజయాలను విస్తరిస్తూ ఇప్పుడు మన ప్రశాంతి నగరికి వచ్చేసింది నారాయణ స్కూల్. స్మార్ట్ లెర్నింగ్, క్రియేటివ్ థింకింగ్, కెరీర్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ తో స్కిల్ బేస్డ్ స్టూడెంట్స్ గా మార్చడమే లక్ష్యంగా సిబిఎస్ఈ సిలబస్ తో ఈ కిడ్స్, ఈ చామ్స్, ఈ టెక్నో, మెడిస్పార్క్ వంటి ప్రోగ్రామ్స్ తో అత్యుత్తమ శిక్షణను అందిస్తోంది నారాయణ. ఈ విద్యా సంవత్సరం నుండి మన మైపాడ్ రోడ్ ప్రశాంతి నగర్ లో మన నారాయణ స్కూల్. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ సిబిఎస్ఈ స్కూల్, మైపాడ్ రోడ్, ప్రశాంతి నగర్, నెల్లూరు. ఫోన్ నంబర్స్ 7337587535, 8919740758. గత 2 సంవత్సరాలుగా మేము ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నామని, సమస్యలు పరిష్కరించి మాకు న్యాయం చేయాలని ఎన్నిసార్లు అధికారులను ప్రాధేయపడినా పెడచెవిన పెట్టిన పాపాన పోలేదని, కమిషనర్ దృష్టికి తీసుకెళ్లినా ఎటువంటి ఆమోదయోగ్యమైన సమాధానం రాకపోవడంతో మేము శాంతియుత నిరసన కార్యక్రమాలను ఉధృతం చేసి ప్రభుత్వం మా సమస్యలను వినేలా, పరిష్కరించేలా చేయాలనే ఉద్దేశంతో ఏప్రిల్ 28 నుండి నిరవధిక సమ్మె చేయాలనే నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. మన నెల్లూరు డిస్ట్రిక్ట్లో రూరల్ ఏరియాలో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్స్లో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నాం. మేము ఈ యొక్క కార్యక్రమాలను గత నెల 10వ తారీఖున మొదలుపెట్టాం. వివిధ దశల వారీగా మా యొక్క నిరసనలు, మా యొక్క ఇబ్బందులు అన్నీ తెలియజేసాం. కానీ ప్రభుత్వం వారు కానీ, పైన ఉన్న అధికారులు కానీ ఎటువంటి మాకు కాల్ ఇవ్వలేదు. కాబట్టి మేము నిన్నటి నుండి నిరవధిక సమ్మె, మా విధులన్నీ బహిష్కరించి నిరవధిక సమ్మె చేస్తున్నాము. మా యొక్క డిమాండ్స్ అన్నీ నెరవేర్చేదాకా ఈ సమ్మె కొనసాగుతుంది. అదేవిధంగా అన్ని జిల్లాల్లో కూడా ఈ నిరవధిక సమ్మెలు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా మా యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్లు ఏంటంటే, ఎవరైతే ఎన్హెచ్ఎం గైడ్లైన్స్ ప్రకారం 6 సంవత్సరాలు పూర్తి చేస్తున్నారో వాళ్ళని రెగ్యులర్ చేయాలండి. ఆ యొక్క గైడ్లైన్స్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆల్రెడీ ఇచ్చున్నది. అదేవిధంగా పెండింగ్లో ఉన్న ఇన్సెంటివ్స్ పోయిన సంవత్సరం ఆగస్టు వరకే మాకు ఇన్సెంటివ్స్ ఇచ్చున్నారు. ఆ మిగిలినవి కూడా అన్నీ ఒకేసారి రిలీజ్ చేయాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఎన్హెచ్ఎంలో 189 క్యాడర్లు ఉంటే అందులో అన్ని క్యాడర్లకి 23% హైక్ ఇచ్చున్నారు. మా ఒక క్యాడర్ని తీసేశారు. ఎందుకని అడిగితే మీకు 25,000 జీతం ప్లస్ 15,000 ఇన్సెంటివ్స్ ఇస్తా అంటున్నారు. ఏ మాత్రం కూడా అది ఎవరు కూడా పూర్తిగా తీసుకోవట్లేదు. కేవలం మాకు 25,000 మాత్రమే వస్తుంది. ఆ 15,000 ఇచ్చే వాటిల్లో మాకు సంబంధం లేని యాప్స్ని మాకు లింక్ చేసి మీరు కోతలకు వస్తూ ఉన్నారు. మీరు అది చేయలేదు, ఇది చేయలేదని మాకు సంబంధం లేని యాప్లో మాకు లింక్ చేసి ఆ 15,000 ఒక్కొక్కరికి 7,000, ఒక్కొక్కరికి 6,000, ఒక్కొక్కరికి 11,000, 12,000 ఇస్తూ ఉన్నారు. ఇది సుమారు 100 కోట్ల పైన ఇది జరిగిందని మేము అనుకుంటున్నాం. దాని గురించి కూడా ఎంక్వైరీ వేయాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఇంకో ప్రధానమైన డిమాండ్ ఏంటంటే, మేము ఫీల్డ్ లెవెల్లో వర్క్ చేస్తూ ఉంటాము. ఒక్కో రోజు ఒక్కొక్క హ్యాబిటేషన్స్కి వెళ్తూ ఉంటాం. అక్కడ మేము ఎఫ్ఆర్ఎస్ వేయాలంటే ఇబ్బందులుగా ఉంటుంది. కొన్ని ఏరియాల్లో సిగ్నల్స్ ఉండవు, అక్కడ ఎఫ్ఆర్ఎస్ పడదు. ఎఫ్ఆర్ఎస్ మీరు వేయట్లేదని జీతం కట్ చేస్తున్నారు. మా యొక్క జీతాలు కోతలు విధిస్తున్నారు. ఆ కోతలు లేకుండా మాకు ఎఫ్ఆర్ఎస్ నుండి సవరణ చేయాల్సిందిగా కోరుతున్నాం ప్రభుత్వం వారిని కానీ, అధికారులను కానీ. అదేవిధంగా మెయిన్గా రెగ్యులరైజేషన్ చేయాలని 23% హైక్ ఇవ్వాలి. అదేవిధంగా హెచ్డబ్ల్యూసీ రెంట్లు కూడా పోయిన సంవత్సరం సెప్టెంబర్ నుంచి రాలేదు. అవి కూడా అన్నీ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు వరకు అదే విధంగా చూసుకుంటే ఎన్కాస్ అని నేషనల్ క్వాలిటీ అష్యూరెన్స్ సర్టిఫికేట్ అని ఒకటి వస్తుంది మనకి. అది మన వాళ్ళు కూడా దగ్గరగా 80% పైన పర్సెంటేజ్ తెస్తున్నారు దానికి, ఎన్కాస్కి. దానికి సుమారు ఒక 40,000 నుంచి 50,000 ఖర్చు అవుతుంటే మాకు ప్రభుత్వం నుండి కానీ, అధికారుల నుంచి కానీ 5,000 నుంచి 10,000 మాత్రమే వస్తుంది. అదేవిధంగా ప్రతి ఒక్క రూపాయి కూడా మాకు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. సుమారు ఆ ఎన్కాస్ చేయాలంటే ఎన్కాస్లో పర్సెంటేజ్ వస్తే క్వాలిటీ సర్టిఫికేట్ అండి. అంటే మా ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లో మేము ప్రజలకు ఇచ్చే సర్వీసెస్ ఎలా ఉంటాయి ఏందని దాని గురించి చేస్తారు. దానికి మాకు సుమారు 40,000 నుంచి 50,000 అవుతుంది. ప్రభుత్వం వారు కానీ మాకు ఇస్తుంది ఎంత, 5,000, 10,000 ఇస్తున్నారు. మా సొంత డబ్బులు, మా జోబులో డబ్బులు మేము 40,000-50,000 పెట్టి చేస్తున్నాం సార్. థ్యాంక్ యూ. అదేవిధంగా గత సంవత్సరం ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు కూడా మాకు ఈపీఎఫ్ఓ కట్ చేయట్లేదు. అదేమన్నా అడుగుతుంటే మీకు రాదు, మీరు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్. ప్రతిదానికి ఇది ఒకటి చెప్తున్నారు, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఎన్హెచ్ఎం కింద ఉన్నారు. అదే ఎన్హెచ్ఎం గైడ్లైన్స్ కూడా 6 సంవత్సరాలు అయిన ప్రతి ఒక్కరిని కూడా రెగ్యులర్ చేయాలని చెప్తున్నారు. అదే ఎన్హెచ్ఎంలో మేము ఉన్నాం కదండి, మాకు 23% హైక్ ఇవ్వాలి కదా, అది మటుకు జరగట్లేదు. ఈపీఎఫ్ఓను కూడా త్వరితగతిన పునరుద్ధరించాలని ప్రభుత్వం వారిని కానీ, అధికారులను కానీ మేము వేడుకుంటున్నాము. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ నమస్తే. అందరికీ చాలా థ్యాంక్స్ అండి మమ్మల్ని గుర్తించినందుకు. ఎక్కువగా సిహెచ్ఓలు అనగా మేము కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లవి గుర్తింపు లేకుండా ఉన్నాము. మాకు మా యాప్లు కాకుండా అనేక యాప్లు చేపిస్తున్నారు. అలాగే మాకు ఫిక్స్డ్ పే అనేది లేదు. మాకు 25,000 40,000 జీతం అని మాకు చెప్పారు మేము జాయిన్ అయినప్పుడు.
25,000 స్టేట్ గవర్నమెంట్ నుంచి 15,000 నేషనల్ ఎన్హెచ్ఎం కింద నుంచి మాకు 15,000 వస్తుంది. కానీ అవి అన్నీ 15,000 మొత్తం 25,000 కలిస్తే మాకు 40,000 జీతం అని అందరూ ఎక్కడైనా చెప్తారు. ఎక్కడైనా కూడా వాళ్ళకి 40,000 జీతం ఇస్తున్నామని చెప్తున్నారు మాకు. కానీ మాకు 45,000 జీతం రావడం లేదని 25,000 జీతం మాత్రమే వస్తుంది. మేము ఎక్కడైనా లోన్లు అప్లై చేసుకోవాలన్నా కూడా మాకు 25,000 జీతాన్ని మాత్రమే గుర్తిస్తున్నారు. 15,000 జీతం మాకు జీతంగా లేదు. సో మాకు 40,000 అనేది ఫిక్స్డ్ పే చేయాలి. ఆ ఇన్సెంటివ్స్ అనేది వాళ్ళకు మాకు వర్క్ చేయించుకుని ఇన్సెంటివ్ ఇస్తామంటే ఓకే, కానీ మాకు 40,000 అనేది ఫిక్స్డ్ పే చేయాలి. అలాగే ఎన్హెచ్ఎం ఉద్యోగులందరితో పాటు మాకు కూడా ఇయర్లీ ఇంక్రిమెంట్ అనేది ఉండాలి. ఎక్కడ ప్రైవేట్ జాబ్లో చేసినా కూడా ప్రతి ఒక్కరికి ఇంక్రిమెంట్ అనేది ఉంటుంది. మాకు గత 6-7 సంవత్సరాల నుంచి మా జాబ్స్ చేస్తున్నా కూడా ఒక రూపాయి కూడా ఇంక్రిమెంట్ అనేది ఫిక్స్డ్ పే చేయాలి. అలాగే ఎన్హెచ్ఎం ఉద్యోగులందరితో పాటు మాకు కూడా ఇయర్లీ ఇంక్రిమెంట్ అనేది ఉండాలి. ఎక్కడ ప్రైవేట్ జాబ్లో చేసినా కూడా ప్రతి ఒక్కరికి ఇంక్రిమెంట్ అనేది ఉంటుంది. మాకు గత 6-7 సంవత్సరాల నుంచి మా జాబ్స్ చేస్తున్నా కూడా ఒక రూపాయి కూడా ఇంక్రిమెంట్ అవ్వలేదు. మాకు ఒక 10% ఇంక్రిమెంట్ కూడా అవ్వలేదు. కానీ ఎవరికైనా ఇంక్రిమెంట్ అయితేనే జాబ్లో కొనసాగిస్తారు. కానీ మాకు ఇంక్రిమెంట్ లేకపోగా మా ఉన్న శాలరీని కూడా కట్ చేస్తున్నారు. ఉన్న ఆ ఇన్సెంటివ్ పేరు చెప్పి దాన్ని కట్ చేసి మాకు వేస్తున్నారు. దాంట్లో ఎంత అన్యాయం జరుగుతుంది. కనీసం మాకు 30,000 కూడా రావడం లేదు. ఇప్పుడు ఒక్కొక్కరికి లెక్క వేసుకుంటే 25,000 తర్వాత ఈ 15,000 నుంచి ఎంత కోతలు పట్టి కనీసం 30,000 జీతం కూడా ఎవరికి రాని పరిస్థితిలో ఉన్నాము. మేము బీఎస్సీ నర్సింగ్ చదివి బాగా మంచి చదువులు చదివి మేము ఇక్కడికి వచ్చున్నాము. ఒక బీఎస్సీ నర్సింగ్ అంటే యాజ్ ఏ అడ్మినిస్ట్రేషన్గా టీచింగ్ ఫ్యాకల్టీగా మేము బయట వర్క్ చేసినప్పుడు మాకు ఎంత శాలరీస్ వస్తాయో మీకు అందరికీ తెలుసు. ఒక బీఎస్సీ నర్సింగ్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు, ఇక్కడ ఎంఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నాము. కానీ ఎందుకున్నాము? గవర్నమెంట్ జాబ్ అంటేనే ఒక మంచి వాల్యూ ఉంటుంది. గవర్నమెంట్ జాబ్ వల్ల ఒక వాల్యూ ఉంటుందని అది కష్టమైనా నష్టమైనా మేము చేస్తున్నాము. ఎంతోమంది మాకు ఆదర్శంగా చేస్తున్నారు కూడా, చాలామంది చేస్తున్నారు కదా. వాళ్ళందరూ ఎంతో కాలంగా చేసి కాంట్రాక్ట్లో ఉన్న వాళ్ళు రెగ్యులర్ అయ్యారు. అలాగే ఆ ఆశతోనే మేము కూడా చేస్తున్నాము. మాకు ఫిక్స్డ్ పే ఇవ్వాలి, మాకు ఇంక్రిమెంట్స్ ఇవ్వాలి, మమ్మల్ని కూడా గుర్తించాలి. ఇదే మా ప్రధాన డిమాండ్. థ్యాంక్ యూ. నా పేరు రబేకా. నేను మహమ్మదాపురం పిహెచ్సిలో వర్క్ చేస్తున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.